హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నిన్న వీడియో అండి. నిన్న మండే కదా, ఇంకా ఈ పిల్లలకైతే యూనిఫామ్ అయితే తీసి పెట్టేసా. వాళ్ళైతే స్నానాలు చేస్తున్నారు. ఇంకా కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై, చారు పెట్టాను అనమాట. ఇంకా ఈ క్లిప్ అయితే ముందుదనమాట. ముందైతే ఇడ్లీ వేసేసి పొయ్యి మీద పెట్టేసి ఆ తర్వాత పిల్లలకైతే యూనిఫామ్ తీసాను. తీసి అక్కడ పెట్టేసా. బెల్ట్లు, సాక్స్లు ఇవన్నీ తీసి పెడితే వాళ్ళైతే స్నానం చేసి వచ్చి రెడీ అయిపోతారు. ఇంకా తర్వాత కొబ్బరి నూనె, పౌడరు ఇవన్నీ రాసి బొట్టు కూడా పెట్టేశాను. ఇంకా వాళ్ళు అయితే టిఫిన్ కూడా చేసేసారు. ఒకరికి పల్లీ చట్నీ, ఒకరికైతే అల్లం చట్నీ అనమాట. ఇంకా టిఫిన్ అయితే ఇస్తే వాళ్ళే టేబుల్ మీద ఉంటే చట్నీలు వేసేసుకున్నారనమాట. ఇంకా వాళ్ళు టిఫిన్ చేసేటప్పుడు ఇంకా లంచ్ బాక్స్ సర్దేశాను. ఇంకా స్నాక్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా సండే అయితే బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా ఈ స్వీట్లు, కలాకండు, చెకోడీలు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అవే వేస్తున్నాను. ఒక్కో కలాకండు, కొన్ని అయితే చెకోడీలు వేసి ఇంకా లంచ్ బాక్స్ బ్యాగ్ అయితే సర్దేశాను. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయి బయలుదేరుతున్నారనమాట. ఇప్పుడు 7:10 అయింది టైం వచ్చేసి. ఇంకా ఇక్కడ స్కూల్లో జరిగిన విషయాలు అయ్యో చెప్తున్నారనమాట ఇద్దరు కలిసి. ఒక్కొక్క రోజు బాగానే వెళ్తాడండి మా చిన్నోడు. స్కూల్ అయితే మాండు, కానీ వెళ్ళేటప్పుడు ఈ పేచీలు పెడతాడు, అదే కొంచెం ఇబ్బంది. ఇక్కడైతే ఈరోజు అయితే బాగానే వెళ్ళాడు, హ్యాపీగా అవేవో చెప్పుకుంటా, కబుర్లు చెప్పుకుంటా వెళ్ళాడనమాట. వాళ్ళు వెళ్ళేటక్క అప్పుడు వేసాను అనమాట ముగ్గు. అంతకుముందు అయితే కడిగేశాను. ఇంకా తర్వాత ముగ్గు అవి వేసి మేము టిఫిన్ చేసిన తర్వాత ఇంకా దెబ్బకాయ అయితే నిమ్మకాయ ముక్కలు అవి వేసాను కదండి. అవి అయితే 3 రోజులు అయినాయి కదా. ఇవాళ అయితే కొంతసేపు ఎండలో పెడదామని చెప్పి ఇంకా తీస్తున్నాను అనమాట. పొద్దున్నే తీసేసాను. తీసి పైన డాబా మీద అయితే ఎండలో పెట్టేశానండి. కొంతసేపు పెట్టిన తర్వాత ఇంకా పచ్చడి అయితే కలిపేద్దామని చెప్పేసి. ఈ దెబ్బకాయలు ఎంతోసేపు పెట్టక్కర్లేదంట. నేను ఫస్ట్ టైమే పెట్టేది. పులుసు మాత్రం చాలా బాగా ఊరింది, చూసారు కదా, చాలా ఎక్కువ ఉంది దెబ్బకాయలు. నిమ్మకాయలు అయితే కొంచెమే వచ్చిందనమాట. ఇంకా వేరుశనగ ఆయిలు, కారం అవి తెప్పించాను అనమాట పొద్దున్నే. ఇంకా తర్వాత ఇదిగోండి ఎండలో పెడితే ఇలా అయింది. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇంకా మనం కారం అనేది ఇంకా స్టవ్ కట్టేసి కారం వేసుకోవాలి తగినంత. ఇంకా కారం వేసేసి చల్లారిపోయిన తర్వాత అప్పుడు ముక్కల్లో వేయాలన్నమాట. ఆవపిండి, కొంచెం మెంతిపిండి వేసాను. ఇంకా ఉప్పు అయితే కొంచెం పడుతుంది అని చెప్పేసి ఉప్పు కూడా చూసి ఇంకా ఉప్పు కూడా వేసేసాను. ఇంకా పచ్చడి అయితే డబ్బాలో పెట్టేసి ఇంకా ఇల్లు మొత్తం కడగాలన్నమాట. సుబ్రహ్మణ్యం షష్ఠి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.